మూడవ ఉపయోగం చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూడండి, మందిరం వల్ల మూడవ ఉపయోగం చూడండి. ఆ రాబోవు ఉగ్రతను గూర్చి, ఆ రాబోవు దేవుని కోపాన్ని గూర్చి ముందుగా నాకు తెలియపరిచేదే దేవుని మందిరం. మన నాతో కలిసి రాబో ఉగ్రతను గూర్చి, స్వరాలెత్తి, రాబో ఉగ్రతను గూర్చి, రాబో దేవుని కోపమును గూర్చి నువ్వు సరిలేవు అని చెప్పే స్థలమే దేవుని మందిరం. మీ అధికారులు చెప్తారా ఎక్కడైనా విశ్వాస జీవితానికి? లేదా నీ కుటుంబంలో నీ సహానుభావుడు చెప్తున్నాడా నీకు, అమ్మ విశ్వాసం ఎలా బ్రతుకు తల్లి? నిన్ను ఏకైక పవిత్రునిగా తీర్చిదిద్దే స్థలము, దేవుని ఉగ్రత నుంచి తప్పించే స్థలమే దేవుని మందిరం. ఇప్పుడు కోరుకుంటావా దేవుని మందిరం ఉంటే దేవుని కోపం, దేవుని ఉగ్రత నా మీదకి రాదు? అదే పిచ్చి పిచ్చి ఆలోచన వచ్చిందా నీకు, ఈ రెండు తీసుకొచ్చేస్తాడు. ఒకసారి నా వైపు చూడాలి.